మ్యాటర్ ఏంటంటే మామూలుగా రోజు కాలేజ్ అయిపోయిన వెంటనే యాజ్ యూజువల్గా ఆర్టీసీ బస్ ఎక్కి ఇంటికి వస్తుంది ఆ పాప. అంటే నా పాప అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఆ రోజు కూడా నార్మల్గా ఆర్టీసీ బస్ ఎక్కి ఇంటికి వస్తుంది. కానీ ఆ రోజు రష్ ఎక్కువ ఉండడం వల్ల సీటు దొరకలే అనమాట ఆ పాపకి. ఇంకా స్టాండింగ్లోనే ఉంది, ఊరికి వెళ్ళేంత వరకు ఎంతసేపు వెళ్తాంలే అని. ఇంకా ఆ పాప స్టాండింగ్లో ఉండడం వల్ల, రష్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరో కన్నా బస్సులో కన్నా టచ్ చేయని చోట టచ్ చేసినాడు ఆ అక్కని. టచ్ చేయడం వల్ల అక్క చాలా స్ట్రగుల్ అయ్యి బాధపడి ఇంటికి వచ్చి చాలా స్ట్రగుల్తో దిగులుగా ఆలోచిస్తూ అంటే డల్గా ఉందన్నమాట. ఏంటంటే నువ్వు రియాక్ట్ అవ్వండి. అలా టచ్ చేసిన వెంటనే రియాక్ట్ అయినారనుకో అక్కడ ఒక భయం ఏర్పడుతుంది, ఇంకొకటి చేయాలన్న ఒక భయం అనేది ఏర్పడుతుంది. మీరు రియాక్ట్ కాకోకుండా మీరు ఇంటికి వచ్చి బాధపడితే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. మీరు కొంచెం ధైర్యం తెచ్చుకొని అలా రియాక్ట్ అవ్వండి. కన్ఫామ్గా రియాక్ట్ అయిన తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీకు సపోర్ట్ వస్తారు. మీరే సైలెంట్గా ఉంటే నా బాబాయ్ సైలెంట్గా ఉందిలే అని చెప్పేసి రారు. కాబట్టి కొంచెం ధైర్యం తెచ్చుకొని మీరు అలాంటివి ఏంటో ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఎట్లా టచ్ చేసిన వాళ్ళ అన్న ఏదో టచ్ చేసినాడు, ఆ అన్నకు మీరు రియాక్ట్ అవ్వకపోవడం వల్ల ఇట్లా అలాంటి వాళ్ళు ఇంకా పెరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. కాబట్టి ఆ రియాక్షన్స్ అనేవి మీ నుంచి స్టార్ట్ అయితే పక్కన చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి రియాక్ట్ అయ్యి ఏంది కరెక్ట్ అని ఒక కరెక్ట్ వేలో పెడతారు. మీరే భయపడి అలా వెనకడికి చేసినారనుకో మీకు కష్టం అవుతుంది. సపోర్ట్ ఇవ్వడం అన్నా కానీ ఏదైనా కరెక్ట్ వేలో వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. కొంచెం ధైర్యం తెచ్చుకొని అయినా కానీ రియాక్ట్ అవ్వండి. అక్కడ వెంటనే దానికి